సరేగాను రే, కోట్లాంటి కొంపలో ఎన్ని గదులుంటాయరా? 9 ఉన్నాయండి. అవునండి. ఏట్రా నన్నేనా? అయ్య బాబాయ్ మిమ్మల్ని కదండి, కిచెన్ తో కలిపి 10 గదులండి. ఏమన్నారా నువ్వు? 10 గదులా? అవునండి. నిజమేనా? నిజమేనండి. ఒరేయ్, నేను ఈ కొంపలకు అడుగు పెట్టేప్పుడు అనుకున్నాను రా, ఏదో తేడా ఉంది. ఇది ఖచ్చితంగా దయ్యాల కొంపే. ఎవరండి? వెళ్ళమంటుంటే ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు? ఎవరున్నారండి అక్కడ? చూడక నువ్వు మంది పోయి పోసేస్తానండి. చెప్పేది నీకు కదా, వెళ్ళు వెళ్ళు. రాహువు, కేతువు, గురుడు, శని. ఒరే, మా ఊడు ఆస్తుపస్తుల వివరాలు చెప్పండి రా. ఈ ఇల్లండి 3 అపార్ట్మెంట్లండి. 6 బంగ్లాలు, ఫ్యాక్టరీ అండి. 60 ఎకరాల ఎస్టేట్ కూడా ఉంది. చాలు చాలే. అంటే మన వాటాకే 50 లక్షలు వస్తాయన్నమాట. అందుకేనండి మీలాంటి వారసుల కన్నా మాలాంటి వంటోళ్ళనే ఏమంటారు. మరి కాకపోతే ఓట్లాడి పంచుకుంటే 10 కోట్లు వస్తాయండి. ప్రేమతో పంచుకుంటే 50 కోట్లు వస్తాయండి. ఈడేంట్రా కోటర్కి పడిపోయాడా? పడిపోయింది కోటర్ కాదురా, మరి కోట్లు. కోట్లురా, కోట్లురా. సుబ్బారావు, అయ్యా తమ్ముడు లోపల పడుకోబెట్టండి. అలాగేనయ్యా. వెంకట బాబా, వెంకట బాబా, వెంకట బాబా, వెంకట బాబా, లేవడు బాబా. మీ అన్నయ్య గారు వచ్చారండి. పడుకుందరు కానీ రండి. మిస్టర్ వెంకట్, నిన్న మోడదాకా అలర్చరగా తిరిగే నిన్ను ఈ గెడప్ కి మార్చేశాడు మీ అన్న. ఈ విషయాల్ని పంచుకోవాలంటే ఎవరితో చెప్పాలి? ఒరే సుబ్బారావా, ఒక్క నిమిషమే. ఒరే అర్జునా, అయ్యో కొరికెత్తావు ఏంటి? ఈ రాడ్ ఏంటిరా? ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. బాజాయ్ నాకులాగా పొడిగి దిగుతావు. ఒరే సుబ్బారావా, అయ్యా అన్నయ్య మన గెటప్ సెటప్ మార్చేసిన తర్వాత ఎలా ఉందనరా? అయ్య బాబా అంతలా చూడకండి బాబు, అద్దం మొక్కలైపోగలదు. ఒరే హెల్మాత్రి అదవా, నేను అడిగింది నా గురించిరా, అద్దం గురించి కాదు. ఎక్కువ మాట్లాడవంటే నీ పగిలిపోద్ది. సారీ బాబు. సారీ చెప్పవుకో పుట్టి బతికిపోయేవరా యూజ్లెస్ ఫెలో. అది సరే గాని నా గడపలో ఉంది బెగ్గుట్లే. మీకేటండి బాబా, మోడర్న్ డ్రెస్ వేసుకున్న మన మొదల కానీ ఒక్క అడ్డం వచ్చిందండి. ఏంట్రా? మీ గడ్వేనండి. అయ్యి బాబోయ్, ఎంత మాట అన్నావురా సుబ్బారావా. అప్పట్లో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఈ గడ్డం పెంచబట్టే దర్శకేంద్రుడయ్యారు. ఆ తెల్ల గడ్డం పెంచబట్టే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లు పరిపాలించారు. జై హింద్, జై జన్మభూమి. ఒరే అంత ఎందుకురా, నిన్న మొన్నటిదాకా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే మాస్ మహారాజా రవి తేజ ఈ గడ్డ ఉండబట్టే హీరో అయిపోయాడురా. యాదవా, ఏందిరా సౌండ్ వచ్చింది? నెత్తి మీద టవల్ దీబే. అరే నెత్తి మీద 4 ఎంటుకులు లేవు నీకు, నా గడ్డం గురించి కావాలరా సాలే. అంటే నువ్వు ఎక్సర్సైజ్ లో చేస్తున్నావా? నువ్వు చేయాల్సింది పొడుగు గురించి కాదు, పొట్ట గురించి. అప్పుడప్పుడు కొంచెం దిమాక్ వాడు.